ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ముందుగా వాక్య పరిచయం చేసిన దైవజనులు సుధాకర్ బాబు గారికి, స్థానిక సంఘ సేవకులకు, పెద్దలకు, ఆయా ప్రాంతం నుంచి చేరి వచ్చిన సోదర సోదరులందరికీ నా నిండు ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చూద్దాం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, మరొకసారి మీ కృపా సింహాసనం వద్దకు వస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మా కొరకై మీ కుమారుని మాకు అనుగ్రహించి కల్వరిలో బలియాగం చేశారు. ఆ ప్రియుని రక్తం వలన మా అపరాధములకు క్షమాపణ కలిగించి మీ సొత్తైన ప్రజలుగా చేసుకున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరొకసారి మీ కృపా సింహాసనంకు వస్తున్నాం. సమయోచిత సహాయం కొరకు కనిపెడుతున్నాం. మీరు మాట్లాడితే మేలు. నిష్ప్రయోజక దాసుడును నన్ను మరుగుపరచండి. మాకును అవసరమైన జీవము గల మీ మాటలు అందించి మమ్మల్ని బలపరచుమని క్రీస్తు యేసు అమూల్యమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం. ఇశ్రాయేలీయులకు దేవుడు హోషేయ ప్రవక్త ద్వారా వారి పితరుడైన యాకోబును గుర్చిన సంగతులు మరలా జ్ఞాపకం చేశాడు. ఇక్కడ మనం చాలా అరుదైన వచనాన్ని చదువుతున్నాం. దేవుడు తన సేవకుడైన యాకోబు గురించి ఆయన సంతతి వారైన ఇశ్రాయేలీయులకు ఇచ్చిన సాక్ష్యము. చాలాసార్లు మనం బైబిల్ గ్రంథంలో పాత చరిత్రనే చదువుతూ ఉంటాం. ఆది కాండంలో యాకోబు చరిత్ర, నిర్గమకాండంలో మోషే చరిత్ర, అలా భక్తుల ప్రారంభ చరిత్రలే చదువుకుంటాం. కానీ తరువాతి దినములలో దేవుడు తన సేవకులను గురించి తరువాతి తరముల వారికి ఇచ్చిన సాక్ష్యాన్ని మనం పరిగణనలోకి తీసుకోం. అంచేత మనము వారి మొదటి అనుభవాలలోనే నిలబడిపోతున్నాం. వారు ఎదిగిన స్థాయికి మనం ఎదగలేకపోతున్నాం. వారు దేవుని చేత అంగీకరించబడి దేవునికి మహిమకరముగా వారి జీవితాలను కొనసాగించి ముగించి ప్రభు చేత అంగీకరించబడ్డారు, మహిమలోకి చేరారు. యాకోబు గురించి మనం ఇక్కడ చాలా అద్భుతమైన మాట చదువుతున్నాం. ఈ 3వ వచనము యాకోబు జీవితాన్ని ధ్యానం చేసే దేవుని ప్రజలు ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం. మరోసారి చదువుదాం, చూడండి. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమ పట్టుకొనెను. ఎవరు రాశారు ఈ మాట? హోషేయ రాశాడు. ఎవరు చెప్పారు? తల్లి గర్భములో ఉన్నప్పుడే యాకోబు తన సహోదరుని మడిమ పట్టుకున్న సంగతి హోషేయ చూశాడా? మరి హోషేయ ఎలా రాస్తాడు? చూచిన దేవుడు. 139వ కీర్తన చాలాసార్లు మనం చదువుతాం కదా, ఈ భక్తుల అనుభవాలు. 139వ కీర్తన 16వ వచనం చూడండి. ఈ మాట ఎంత బాగుందో. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైన కాకమునిపే నా దినములన్నీయు
నీ గ్రంథములో లిఖితములాయను. ఈ 139వ కీర్తన ప్రతి విశ్వాసి తన కొరకు చదువుకోవాలి. ఇది భక్తుని అనుభవం, దావీదు అనుభవం. నేను పెండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను. దావీదును ఒక్కడేనా, మనల్ని కూడానా? చూసారా ఎంత అద్భుతమో. అసలు తల్లి గర్భంలో మనల్ని పెట్టిన ఆయనకి మనం పుట్టకముందే మన జీవితం అంతా తెలుసు ఆయనకి. నా దినములలో ఒక్కటైనా గడవక ముందే అన్నాడు, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను, లిఖింపబడి ఉన్నవి. కింద దానికి మంచి వివరణ ఇచ్చాడు చూడండి. ఒకటైనను కాకమునిపే నా అవయములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. హెబ్రీ వ్యాఖ్యానాల్లో ఉండే వివరణ కొంత మనకి తెలుగు బైబిల్లో ఇవ్వబడింది. తల్లి గర్భములో పడిన క్షణం తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు, బిడ్డకు తెలియదు. తల్లి గర్భంలో మనల్ని ఏ రోజు దేవుడు ప్రవేశపెట్టాడో అది తల్లికి తండ్రికి పుట్టిన వ్యక్తికి కూడా తెలియదు. ఆ గడియ, ఆ క్షణం, ఇది దేవుని కార్యం. క్రొత్త నిబంధనలో మనం బాగా చదివే విషయము ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. మన ఏర్పాటును గూర్చిన దేవుని సంకల్పాన్ని మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాం. జగత్తు పునాది వేయబడక మునిపే. వెరీ గుడ్, థ్యాంక్ యూ. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను క్రీస్తులో ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునిపే. 1వ అధ్యాయం 6వ వచనం, అది చివరి భాగం. తల్లి గర్భంలో రూపించబడమే కాదు, ఇంకా ముందు సృష్టి చేయబడక ముందే దేవుని ప్రణాళికలో నీవు నేను ఉన్నాం. అలాగైతే భక్తుల జీవితాలు చాలా దేవుని యొక్క కృపా ఏర్పాటు ఇది. అందుకు భక్తుడు అంటున్నాడు, నేను పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. 22వ కీర్తన 9వ వచనం 10వ వచనం. 22వ కీర్తన 9-10 వచనాలు భక్తుల అనుభవాలు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. నాకు చాలా ఇష్టమైన మాట ఇది. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. అసలు దావీదు అనుభవం చూడండి. నా తల్లి గర్భమందు నన్ను సృజించిన నా దేవుని ఎడల విశ్వాసము, నేను స్తన్యపానం చేస్తున్నప్పుడే, నా తల్లి యొద్ద పాలు తాగుతున్నప్పుడే నీవే నాకు నీ ఎడల విశ్వాసం కలిగించావు. దేవుని కార్యాలు చూడండి. మనం చాలామంది గురించి చెప్తాం, 14-15 సంవత్సరాలు వచ్చినా రక్షించబడిన పిల్లలు ఉన్నారు. విచారం. విశ్వాసుల కుటుంబాల్లో, పెద్దల కుటుంబాల్లో, సేవకుల కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో 13-14-15 సంవత్సరాలు వచ్చినా రక్షణ పొందని పిల్లలు ఉన్నారు. పాలు తాగేటప్పుడే దేవునిని గూర్చిన విశ్వాసం భక్తులు కలిగితే, టీనేజ్ వచ్చేసి పరిపక్వత, ప్రౌఢ దశ, కౌమార దశ అంటారు. మన పిల్లలకి యేసుక్రీస్తు నా రక్షకుడు అని తెలుసుకునే జ్ఞానం లేదా? దీనికి తల్లిదండ్రులు లెక్క చెప్పాలి. లోక జ్ఞానంలో ఫస్ట్ ర్యాంక్ వచ్చే పిల్లలు దేవునికి లెక్క చెప్పాలి. ఇంకా అమాయకంగా ఉండే రోజులు కాదు ఇవి. చాలా సీరియస్గా చెప్తున్నా ఈ విషయం. నేను 10 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల లోపు పిల్లలకి రక్షణ అనుభవం రావాలి. సండే స్కూల్లోనే రక్షణ అనుభవం రావాలి. సండే స్కూల్లో ఊరికే బొమ్మలు, ఫ్లానల్ బోర్డ్స్, యాక్షన్ సాంగ్స్, ఆటలు, పాటలు, ప్రైజులు, చాక్లెట్లు, బిస్కెట్లు కాదు.
అవసరమే అయ్యి పిల్లలను ఆహ్లాదపరచడానికి ఇవి. కానీ వాటితో పాటు పిల్లలకి ఏం రావాలి? యేసుక్రీస్తును గూర్చిన రక్షణ అనుభవ జ్ఞానము బాల్యము నుండి రావాలి. బైబిల్ నేర్పించేది ఇదే. పాత నిబంధన భక్తులందరినీ చూడండి, ఎవరి జీవితం తీసుకున్నా తల్లి పాలిస్తూనే తన దేవుడు యెహోవా అనే విశ్వాసాన్ని రంగరించి పట్టించారు. 10వ వచనం చూడండి, 22 మొదలుకొని గర్భవాసినైనది మొదలుకొని నా ఆధారము నీవే. చూసారా, గర్భవాసి అంటే నా తల్లి గర్భంలో పడ్డ క్షణము నుండి నా ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. ఎప్పుడు చెప్పగలం? మన పిల్లలు చెప్పగలరా? ఇంకా అనుకుంటున్నాం, ఇంకా పసిపిల్లలే, ఇంకా పసిపిల్లలే, ఇంకా చిన్నపిల్లలే. యేసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని పరిచయం చేసినప్పుడు చిన్న పిల్లల వలె దేవుని రాజ్యం అంగీకరించని వాడు నా తండ్రి రాజ్యానికి పాత్రుడు కాదు. ఎంత చక్కని సూత్రం చెప్పాడండి. మనమైతే అవన్నీ చెప్తాం, కానీ పిల్లల్ని రక్షణ అనుభవంలో తయారు చేయాలనేది బాధ్యత. ఎప్పుడు చాలాసార్లు ఆలోచన చేయమన్నారు. భక్తుల జీవితాలు చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం. కొంతమంది అడగొచ్చు, ఎందుకంటే ఇలాంటి ప్రసంగాలు చేసినప్పుడు కొంతమందికి డౌట్స్ వస్తాయి. అందులో క్రైస్తవులకే ఎక్కువ సందేహాలు వస్తాయి. బైబిల్ చేతపట్టుకునే వాళ్ళకే బైబిల్ మీద అనుమానాలు ఉంటాయి. బైబిల్ చదివే వారికే బైబిల్ని సందేహించడం, సందేహం రావడం వేరు, సందేహించడం వేరు. కొన్ని అన్నీ తెలియవు మనకి. తెలుసుకోవడానికే బైబిల్ మనకి ఇవ్వబడింది. వాక్యం ఎందుకు రాయబడింది? ఎందుకు చేతిలో బైబిల్ పట్టుకొని చిన్నప్పటి నుంచి తిరుగుతున్నాం? అన్నప్రాసన రోజు వెండి బంగారం పెన్నులు కాగితాలు బైబిల్ ఒక పక్కన పెడతారు. ఇంకా పోలేదు అలవాటు. బైబిల్ ఒక్కటే చేతులు పెట్టరాదండి. అన్నప్రాసన చేస్తే మళ్ళీ వెండి ఒక పక్కన బంగారం ఒక పక్కన పెన్ను కాగితం పుస్తకం ఇవన్నీ ఎందుకు? లాటరీ. బైబిల్ ఒక్కటే పెట్టండి వాడి చేతిలో. క్రైస్తవ్యం పాటించడం మనం. అన్యులది ఇందులో మళ్ళీ వస్తువులన్నీ అన్యులు పెట్టే వస్తువులు, క్రైస్తవులం కాబట్టి బైబిల్ పెట్టాలి. మా సంఘంలో ఒక సహోదరి ఇంట్లో జరిగింది, అందుకు నాకు బాధేసి చెప్తున్నా. చాలా సంవత్సరాలు వాళ్ళకి పిల్లలు కలగలేదు, చాలా సంవత్సరాలు పిల్లలు కలగలేదు. వివాహం అయిన తర్వాత డాక్టర్లు తేల్చారు, ఇంకా మీకు పిల్లలు పుట్టే అవకాశం లేనే లేదని డిక్లేర్ చేశారు. నేను ఖచ్చితంగా చెప్పా, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, డాక్టర్ ఇచ్చే బహుమానం కాదు. వైద్య శాస్త్రం ఉంది, మంచిదే. కొన్ని పద్ధతులు ఉన్నాయి, అవి కూడా ఫెయిల్ అయినా మట్టిలో నుండి మనిషిని చేసిన ఆయనకి ఎండిన గర్భంలో జీవాన్ని పుట్టించడం అసాధ్యం కాదు. చెప్పా నేను, ప్రభు చేస్తాడమ్మ కార్యం. మీరిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. సంఘం ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేశాం. ప్రభు కనికరించాడు, ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు, ఒకరి వెంట ఒకరు. మొదట పాప, తర్వాత బాబు. ఇప్పుడు మా చక్క సంఘంలో పాటలు పాడుతున్నారు, వాక్యం చెప్తున్నారు, బైబిల్ వాక్యాలు చెప్తున్నారు. ఎక్కడున్నారు మరి ఇన్నాళ్ళు? ఈ డాక్టర్లకు కనబడని పిల్లలు ఎక్కడున్నారు? ఇప్పటి వరకు స్కానింగుల్లో కనిపించని పిల్లలు ఎక్కడున్నారు? చూసారా? మట్టి ప్రాణము లేని మట్టిలో నుండి జీవము గల తన ప్రతిరూపాలు దేవుడు తన స్వరూపమందు తన పోలికలోనే మనలను నిర్మించాడు. ప్రాణం లేని మట్టికి ప్రాణం, తన జీవం, తన ఆత్మ ఇచ్చి, తన జ్ఞానం, తన దేవునిని గుర్తించే జ్ఞానము దేవుడు పుట్టుకలోనే ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11-12 వచనాలు కంఠోపాఠం చేయాలి స్త్రీలందరూ. కంఠతో వాక్యం చెప్పాలా. స్త్రీల కూటంలో మామూలుగా ఎప్పుడు చెప్పే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టును కదండి, యెహోవా యందు భయభక్తుల స్త్రీ కొని ఆడబడును. ఇవన్నీ స్త్రీల కూటంలో అలవాటు అయిపోయినాయి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చెప్పండి. విశ్వాసమును బట్టి
విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందాను. చూసారా, అసలు దేవుని శక్తి ఎంత బలమైందో చూడండి. ఎండిపోయింది, ఉడిగిపోయింది 90 ఏళ్ళు. ఇంకా అసలు ఈ రోజుల్లో 90 ఏళ్ళ ఉన్న డాక్టర్ల దగ్గర తీసిపోతే పిల్లల్ని కలిగే వయసులో ఉన్న వాళ్ళకే పిల్లలు పుట్టరని చెప్తుంటే ఇంకా 90 ఏళ్ల వయసు వాళ్ళని తీసుకెళ్తే అసలు వైద్య శాస్త్రంలో అసాధ్యం అని చెప్పేస్తారు. కానీ సృష్టికర్త అడిగితే ఏం చెప్తాడు? గర్భఫలం ఇచ్చేది నేను. దావీదేమన్నాడు? గర్భవాసినైనది మొదలుకొని నా దేవుడవు నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా ఆధారము నీవే, నా దేవుడవు నీవే, నా ఆధారము నీవే. ఎందుకు చెప్పాను తెలుసా? బిడ్డ పుట్టారు, అన్నప్రాసన రోజు వచ్చింది, వాళ్ళ అమ్మమ్మ గారు వచ్చింది. ఆవిడ రక్షణ అనుభవం లేదు ఆవిడకి. చాపేసేసి అమ్మాయిని పడుకోబెట్టారు. అన్నీ చెప్పాక మీకు, వెండి బంగారం ఇంకా పెన్ను పుస్తకం మళ్ళీ బైబిల్ చాటు పెట్టారు. ఈ పిల్ల బ్రందాడి వెళ్ళి బైబిల్ పట్టుకుంది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాయనమ్మ నెత్తినోరు బాదుకుంటుంది. అరే బంగారం పట్టుకోపోయినాయని. నీకు బంగారమే పట్టుకోవాలంటే బంగారం ఒకటే పెట్టు, ఇవన్నీ ఎందుకు మళ్ళీ లాటరీ? నశించిపోవు సువర్ణం, బైబిల్ ఏం చెప్పిందండి? సువర్ణము నశించిపోయేది, క్షయమైపో వెండి బంగారం. పేతురు మొదటి పత్రిక 1:18, పేతురు మొదటి పత్రిక 1:8-9 వచనాలు చూస్తే సువర్ణము నశించిపోతుంది, అదే పత్రికలో క్షయమైపోతుంది. మనుషులు దేని మీద ఉన్నారని? వాక్యం వెండి బంగారముల కంటే శ్రేష్టమైనది. చిలక పలుకుల్లాగా చెప్తాం కదా. హెబ్రీ పత్రిక 11:11 చదువుతున్నాం, చదవండి. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. 12వ వచనం. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి. ఈ రోజు ఈ మీటింగ్ లో ఈ 2 వాక్యాలు కంటత పెట్టి ఇంటికి వెళ్ళి భోంచేయాలి సోదరులు. ఎంత ప్రాముఖ్యమైన మాట చూడండి. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక రేణు వలె సంతానము కలిగెను. ఎప్పుడు ఏ పరిస్థితిలో? అసాధ్యమనే పరిస్థితిలో. ఎవరైనా వాగ్దానము చేసిన వాడు, నమ్మదగిన వాడు, ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు, క్రొత్త నిబంధన భాషలో కదా. నిత్య జీవం నమ్మిన వానికి నిత్య జీవం ఇస్తానన్నవాడు, ఇంకా అది కాదనని దేవుడు. భక్తులందరూ అలా దేవుని యందు విశ్వాసము కలిగి బిడ్డలను పొంది దేవుని కొరకు సమర్పించిన వారు. దావీదు అనుభవం చూడండి. మళ్ళీ గుర్తుపడి 22వ కీర్తన యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం చాలాసార్లు ఆరాధనలు జ్ఞాపం చేస్తాం కదా. అందులో దావీదు అనుభవం కూడా ఉంది. కేవలం క్రీస్తు ప్రవచనమే కాదు, క్రీస్తు అనుభవించబోయే శ్రమలన్నీ దావీదు అనుభవించాడు. తన అనుభవాలలో నుండి ప్రవచిస్తూ ఇప్పుడు తన దేవుణ్ణి ఎప్పుడు నమ్మాను అంటే గర్భవాసినైనది మొదలు, నా తల్లి నన్ను కన్నది మొదలు, స్తన్యపానము చేయుచున్నప్పుడు. ఆ భాష అర్థమైందా మీకు? మన పిల్లలకు మన దేవుని గూర్చిన, యేసుక్రీస్తుని గూర్చిన రక్షణ అనుభవ జ్ఞానం ఎప్పుడు కలగాలి? పుట్టిన వెంటనే కాదు, పుట్టక ముందు నుంచే ప్రార్థన చేయాలి. తల్లి పుట్టక ముందే ప్రార్థన చేస్తుండాలి. గర్భములో ఒక దేవుడు ఒక బిడ్డను పెట్టాడనే ఒక అవగాహన తెలిసిన రోజు నుండే ఆ బిడ్డను ప్రార్థన చేయాలి. తల్లి ప్రార్థన బిడ్డకు వినబడుతుంది, తెలుసా మీకు? తల్లి ఏది మాట్లాడినా బిడ్డకు వినబడుతుంది. తల్లి సంతోషంగా ఉంటే కడుపులో ఉన్న బిడ్డ సంతోషంగా ఉంటుంది. తల్లి దుఃఖంతో ఉంటే కడుపులో ఉన్న బిడ్డ కూడా దుఃఖపడతాడు. తల్లి దిగులు చింతలో ఉంటే బిడ్డ కూడా చింతగా ఉంటాడు. ఏమంటే ఇదేమైనా సైకాలజీయా అంటారు. సైకాలజీ
చెప్పేది కూడా అదే, కానీ బైబిల్ ముందే చెప్పింది. మీరు బైబిల్ తెలవక్కలేదు, మీకు తెలిసిన విషయం జ్ఞాపకం చేస్తా. ఒక యవనస్తురాలు బంధువు దగ్గరికి వెళ్ళింది. ఆమె వృద్ధాప్యంలో గర్భవతి అయిందని తెలుసుకొని పలకరించొద్దాం, శుభం చెప్దామని వెళ్ళింది. ఇద్దరు వందనాలు చెప్పుకున్నారు. అప్పటికే ఆ వృద్ధురాలి గర్భంలో 6 నెలల శిశువు ఉన్నాడు. వీళ్ళిద్దరు వందనాలు చెప్పుకోవడం చూసి కడుపులోనే గంతులు వేయడం ప్రారంభించాడు. మీరు చెప్పేస్తారు ఇప్పుడు. ఏమండి, ఎలా తెలిసింది? ఒక గర్భస్థ శిశువు, 6 నెలల గర్భస్థ శిశువుకి రక్షకుని తల్లి వచ్చింది. రక్షకుడి ఈమెలో నుండి రాబోతున్నాడు. ఆ రక్షకునికి నేను ప్రవక్తగా మార్గం సరళం చేయబోతున్నానని ఇంత అవగాహన ఇంకా భూమి మీద పడని శిశువుకి ఎలాగొచ్చింది జ్ఞానం? సృష్టించిన దేవుడే పిండానికి కూడా జ్ఞానం ఇస్తాడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. మా పిల్లలు చిన్నోళ్ళు, ఇంకా 12 ఏళ్ళే, 13 ఏళ్ళే, 15 ఏళ్ళే అని ఇంకా పసిపిల్లల్లాగా ఉయ్యాలోపకండి. మ్యాండేటరీ రక్షణ, వారికి రక్షణ సువార్త చెప్పాలి, తల్లిదండ్రుల బాధ్యత. 10 సంవత్సరాలు వచ్చేసరికి మిషనరీల చరిత్ర చూస్తే మీరు 7 సంవత్సరాలకి, 8, 9 సంవత్సరాలకే ప్రభువుని అంగీకరించి రక్షణ పొంది ప్రభు సేవ ప్రపంచవ్యాప్తంగా మిషనరీలు అయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది మిషనరీలు ఇంగ్లీష్ కంట్రీస్లో. క్రైస్తవ కుటుంబాల్లో పిల్లలకి ఇంకా రక్షణ జ్ఞానం లేకపోతే చెత్తలేదు చాలామందికి. మనమైతే ఎప్పుడైతే వాళ్ళకి చెప్పడం లేదో వారికి కూడా తెలియట్లా, ఇంకా చాలా టైం ఉంది అనుకుంటున్నారు. 10వ తరగతి దాటి కాలేజీలు అడుగు పెడితే ఇంకా సముద్రంలో పడేసినట్టే పిల్లల్ని. సముద్రంలో పడేసినట్టే పిల్లల్ని ఇప్పటి రోజుల్లో. అంతదాకా కూడా వెళ్ళక్కర్లే, హై స్కూల్లో వెళితేనే వాగులో కొట్టుకుపోతున్నారు. వార్తలు చూడడం లేదా? మళ్ళీ నేను ఎక్కడ చెప్పనివన్నీ న్యూస్. టీనేజ్ 13, 14, 15, 13 ఏళ్లకల్లా బాప్తిస్మం ఇవ్వాలి. ఛత్తీస్గఢ్లో ఒక మిషనరీ కుమారుడు 7వ తరగతి చదివే అబ్బాయి తల్లిదండ్రులతో పాటు ప్రభు బల్ల ఆరాధన చేస్తున్నాడు. ఇదేంటండి అని అడిగారు. 12 ఏళ్ల అబ్బాయి బలలో పాల్గొంటుందండి. తెలియదా ఆ వయసుకి? తల్లి ఎవరో తెలుసు, తండ్రి ఎవరో తెలుసు, మంచి చెడు తెలుసు, లోకం ఏంటో తెలుసు. దాని తోడు ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాయిగా, లోకమంతా ఇంట్లో నుండే తెలిసిపోతుంది. ప్రత్యేకంగా నేర్పాలా? పదేళ్ల చెలుపు ప్రభువుకి యేసు క్రీస్తు నా రక్షకుడు, నా దేవుడు, నా ప్రభు, నా తల్లి గర్భంలో నన్ను పుట్టించిన వాడు క్రీస్తు, నన్ను ప్రేమించి నా కొరకై ఈ లోకములోకి వచ్చి మరణించాడు. నా పాపములన్నీ ఆయన మోసుకెళ్ళిపోయాడు. నా శిక్ష పూర్తిగా నా రక్షకుడు అనుభవించాడు. నా శిక్ష రద్దయిపోయింది. నా పాపములకు క్షమాపణ క్రీస్తు సిద్ధపరిచాడు. ఇదే కదా రక్షణ జ్ఞానం అంటే. దీనికోసం బైబిల్ అంతా కంఠోపాఠం చేయాలా? అమ్మ అందరినీ పరిచయం చేస్తుంది. అమ్మ పరిచయం చేస్తేనే నాన్న తెలుస్తాడు. అవునాగా చెప్పండి? డాడీ 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 అంటే అప్పుడు డాడీకి అలవాటు అవుతాడు వీడు. అమ్మని ఎవరు పరిచయం చేయక్కర్లే, అమ్మ గర్భంలోంచి వచ్చాడు కాబట్టి అమ్మని ఎవరు పరిచయం చేయక్కర్లే. కానీ నాన్నను పరిచయం చేసేది కూడా అమ్మే. తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మ, ఇంకా బంధువులందరినీ పరిచయం చేసేది అమ్మే. దేవుణ్ణి పరిచయం చేయాల్సింది ఎవరు చెప్పరే? నాన్నను పరిచయం చేసినట్లే దేవుణ్ణి పరిచయం చేయాలి. ఎప్పుడు పరిచయం చేస్తారు నాన్నే? చిన్నపిల్లాడికి పుట్టిన వెంటనే మొదట అమ్మ స్పర్శ, సెకండ్ టచ్ ఎవరండి? ఫాదర్. మదర్స్ టచ్, సెకండ్ టచ్ ఫాదర్ టచ్, నాన్న స్పర్శ. ఎందుకంటే నాన్న రక్తం పంచుకు పుట్టాడు. మదర్ టంగ్ ఉంది కానీ ప్రపంచంలో ఫాదర్ టంగ్ లేదు. ఉందా? మాతృభాష, పితృభాష. ఒక్క అప్లికేషన్లో నన్న పితృభాష కాలం ఉందా? ఎందుకు లేదు? పాలిస్తున్నప్పుడే మాటలు నేర్పిస్తుంది. మంచి మాటలు నేర్పిస్తే వాడు
మంచి పండితుడు అవుతాడు, దుర్భాష నేర్పిస్తే దుష్టుడు అవుతాడు. బైబిల్ నేర్పించే విషయాలేవి? నా తల్లి యొద్ద నేను స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించింది. హెబ్రీ స్త్రీలు గర్భము ధరించినప్పటి నుంచి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తారు, తల మీద నిమురుతూ పాలు పడుతూ యెహోవాను గురించి కీర్తనలు పాడుతూ యెహోవా చేసిన కార్యాలు ఆ బిడ్డకు చెప్తూ ఉంటారు. మన పితరుల దేవుడు యెహోవా, అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు, ఐగుప్తు నుంచి విడిపించాడు మనల్ని. యెహోవా జీవము గల దేవుడు, పరిశుద్ధుడు, పూజ్యనీయుడు, స్తుతికి పాత్రుడు. ఆ తల్లులు కీర్తనలు పాడుతూ పిల్లల్ని పెంచుతారు. మీకు జ్ఞాపకం రావాలి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో హన్నా పాట పాడింది. చాలామంది ధ్యానం చేస్తుంటారు కదండి. సమూయేలును మందిరంలో ప్రతిష్ఠించిన తర్వాత హన్నా చక్కని స్తుతి కీర్తన పాడింది. ఆ పై అధ్యాయం మొదటి అధ్యాయంలో ప్రార్థన చేసింది. సమూయేలుని ఇంటికి మందిరానికి తీసుకెళ్ళి ఆమె ప్రతిష్ఠించగానే సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం చివరి లైన్ ఎప్పుడన్నా గమనించారా? అప్పుడు వాడు అక్కడనే యెహోవాకు మొక్కెను. అదే కిరీటం ఆ అధ్యాయానికి. అమ్మ మోకరించి ప్రార్థన చేయడం వాడికి ఊహ తెలిసిన దగ్గర నుంచి అలవాటు అయిపోయింది. ఇంట్లో అమ్మ మోకరించినప్పుడల్లా వాడు మోకరిస్తున్నాడు. యెహోవాను ప్రార్థన చేయడం తల్లి పాలిస్తూనే అలవాటు చేసింది. అందుకే ప్రార్థనాపరుడైన దైవజనుడు సమూయేలు ఎంత ప్రార్థన చేశాడో మనం చూస్తాం ఆయన సేవలో. ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? అసలు అమ్మ ప్రార్థనే చేయకపోతే పిల్లలకి ప్రార్థన ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మ బైబిలే ముట్టుకోకపోతే పిల్లలకి అసలు బైబిల్ అంటూ ఒకటి ఇంట్లో ఉందని జ్ఞాపకం వస్తుంది? మా సేవకుడు సరిగా చెప్పట్లేదు వాక్యం, మా పెద్దలు సరిగా చెప్పట్లేదు వాక్యం అని ఎంతసేపటికి బయటకు వేసేస్తాం, ఎదుటి వారి మీద వేస్తాం నేపాలు. బైబిల్ చెప్పే అద్భుతమైన అనుభవాలు. నేను పిండమనయుండగా నీ కన్నులు నన్ను చూచెను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. 3వ వచనం. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. 44:1. అయినను నా సేవకుడు యాకోబు, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు వినుము, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చూసారు అంత స్పష్టంగా దేవుడు తన సేవకునితో మాట్లాడాడు. నిన్ను సృష్టించిన వాడను, గర్భములో నిర్మించిన వాడను నేనే. నువ్వు నా సేవకుడవు. 46:3. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లివడిలో కూర్చున్నది మొదలుకొని, చూడండి ఎప్పుడు మొదలు పెట్టాడు, నేను చంకబెట్టుకొనిన వారులారా నా మాట ఆలకించుడి. ఇశ్రాయేలుతో చెప్పిన మాట వ్యక్తిగతంగా కూడా చెప్తున్నాడు. 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను. వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళు దిగులు పడక్కర్లే, ఈ వాగ్దానం 100% దేవుడు నెరవేర్చేవాడు. తల్లి గర్భములో నుంచి తీసిన నాట నుండి ముదిమి వచ్చు వరకు, తలనరిసి వరకు మన జీవితాలను నడిపించి మోయుచున్నవాడు ప్రభు. భక్తుల అనుభవాలు ఇవి. హోషేయ గ్రంథం 12:3.
ఎప్పుడు చూశాడు దేవుడు యాకోబును? తల్లి గర్భమందు అన్నాడు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం. 23వ వచనం. రెండు జనములు నీ గర్భములో కలవు, రెండు జనపదములు నీ కడుపులో నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. ఇవన్నీ మనకు తెలిసిన మాటలే. ఎవరితో చెప్పారు ఈ మాటలు? దేవుడు రెబ్కాతో చెప్పిన మాటలు. డైరెక్ట్ స్పీచ్లో రాశాడు ఇవి. రెబ్కా గర్భములో కవలలు ఉన్నారు, అర్థమైంది, పెనుగులు ఆడుతున్నారు వాళ్ళు. అందువలన ఆమె యెహోవాను అడుగ వెళ్ళెను అని మనం 22వ వచనంలో చదువుతాం. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరి. పెనుగులాట అంటే పోరాటం ఎక్కడ మొదలైంది? పుట్టిన తర్వాత, పుట్టక ముందా? దేనికోసం ఈ పోరాటం? జ్యేష్ఠత్వం కోసం మొదలైన పోరాటం. మనం ఎక్కడ మొదలు పెడతాం? చిక్కుడుగాయల కూర దగ్గర మొదలు పెడతాం. అవునా కదా చెప్పండి? అసలు సరిగ్గా బైబిల్ వచనాలు మనం కానీ సరిగా చదివితే, జ్యేష్ఠత్వపు విలువ ఎరిగిన వ్యక్తి తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేనే ముందు పుట్టాలని పోరాటం మొదలుపెట్టాడు. అర్థం అవట్లేదా బైబిల్? కానీ దేవుడు ముందు పుట్టే అవకాశం ఏశావుకి ఇచ్చాడు. యేసు ప్రభు వారు చెప్పిన ఒక అద్భుతమైన సత్యం జ్ఞాపకం రావాలి. మొదటివారు కడపటివారు అగుదురు, కడపటివారు మొదటివారు అగుదురు. యేసు ప్రభు ఊరికే కాలక్షేపం కోసం చెప్పరు ఆయన. అవునా కదా చెప్పండి? మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంది ఏంటి? తల్లి గర్భములో ఉన్నప్పుడు శిశువుకు జ్ఞానం ఉంటుందా, తెలివి ఉంటుందా, వివేచన ఉంటుందా, తన దేవునిని గురించి తెలుసుకునే జ్ఞానం ఉంటుందా, జ్యేష్ఠత్వపు విలువ తెలుసుకునే అంత జ్ఞానం ఉంటుందా ఉండదని ఈ లేఖనాన్ని బట్టి చెప్పాలి. ఇప్పుడు దేనికోసం పెనుగులాట? అది హోషేయలో ప్రభువు చెప్పాడు. తల్లి గర్భమందు అతడు తన సహోదరుని మడిమ పట్టుకొనెను. నేనెళ్ళాలి ముందు, నేనే ముందెళ్ళాలి, జ్యేష్ఠుడిని నేను అవ్వాలి. ఎందుకు జ్యేష్ఠుడు అవ్వాలి? చాలా వివరాలు ఉన్నాయి, తర్వాత మనం చూద్దాం. వీళ్ళని బట్టి మీకు జ్ఞాపకం చేస్తాంటే, ముందు పుట్టినవాడు తండ్రి స్థానాన్ని తీసుకుంటాడు కుటుంబ నిర్వహణలో. తండ్రి బాధ్యత, తండ్రి ఆస్తిలో రెట్టింపు భాగానికి అర్హుడు. రెట్టింపు ఆస్తి. 4 కుమారులు ఉంటే తండ్రి ఆస్తిని 5 భాగాలు వేయాలి. 4కి 4 భాగాలు పంచిన తర్వాత 1 భాగం మిగిలే ఉంటుంది కదా. ఈ అదనపు భాగం ఎవరికి ఇవ్వాలి? పెద్దవాడికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఇంటి బాధ్యత నిర్వహించాలి. ఒకవేళ తండ్రి చనిపోతే తల్లి పోషణ, చెల్లెళ్ళు తోడబుట్టిన సోదరులు ఉంటే వాళ్ళ వివాహాలు జరిగించే బాధ్యత కూడా వివాహం అయ్యే వరకు పెద్ద కుమారుడే తీసుకోవాలి. ఇది అసలు క్రమం. అంతేగాని ఊరికే ముందు పుట్టినందుకు భాగం కాదు, బాధ్యత కూడా ఉంటుంది. తండ్రి స్థానము, జ్యేష్ఠత్వం అంటే. రాజుల కుటుంబంలో రాజుకు 5 10 మంది కుమారులుంటే తండ్రి తర్వాత సింహాసనానికి వారసుడు ఎవడు? జ్యేష్ఠుడే. చాలా ఉన్నాయి వివరాలు, నేను తర్వాత చెప్తా మీకు. జ్యేష్ఠుడు మాత్రమే తండ్రి. మిగిలిన వాళ్ళందరికీ ఆస్తులు ఇస్తారు, సామంత రాజులు మిగతా పదవులు ఇస్తారు. తండ్రి సింహాసనానికి ఒక్కడే వారసుడు. యాజక కుటుంబంలో కూడా తండ్రి స్థానంలో పరిశుద్ధ స్థలంలో యాజకత్వం చేయాల్సిన వాడు, యాజకుడికి 4 5 కుమారులు ఉంటే జ్యేష్ఠుడు మాత్రమే తండ్రి స్థానంలోకి వెళ్తాడు. ఇవన్నీ బైబిల్లో చూస్తున్నవే మనం.
అందుకు జ్యేష్ఠత్వం మాత్రమే కాదు, పరలోకములో దేవుని యొద్ద పరలోక సంబంధమైన ఆధిక్యతలలో మొదటివాడు. క్రొత్త నిబంధనలోకి వెళ్తాం మనం. ఒకసారి అన్ని వచనాలు చూడలేం కానీ అవసరమైన వచనాలు చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 23వ వచనం. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును. అక్కడ ఆగండి. పరలోకములో వ్రాయబడిన వాళ్ళు ఎవరు? జ్యేష్ఠులు అనగా క్రీస్తును అంగీకరించిన మనందరికీ ఆ హక్కు, పరలోక ఆశీర్వాదాలన్నింటికీ మనం వారసులం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఎట్లనగా, చాలండి, ఇంకదన్నీ మనం తెలిసినే. ఎలాగంటే ఆ ప్రియుని రక్తం వలన మన పాపములకు అపరాధములకు క్షమాపణ మనకు కలిగింది. అది అందును బట్టి పరలోకములో ఉన్న అన్ని ఆశీర్వాదములకు క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరికి హక్కు ఇవ్వబడింది. పక్షవాతం లేదు. ఇక యోహాను 1:12, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం అందరూ చెప్పగలరు. తనను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని కుమారులు కుమార్తెలగుటకు అధికారం ఇవ్వబడెను. ఇదే జ్యేష్ఠత్వపు హక్కు. అందుకు రాశాడు హెబ్రీ పత్రికలో, పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. యాకోబు పత్రిక, ఆయన తాను సృష్టించిన వాటిలో మనమే ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను అంటే కనుట, ముందు పుట్టుట. దేవుడు సృష్టించిన ఈ సృష్టి అంతటిలో మనమే ఆయనకు ప్రథమ ఫలము, జ్యేష్ఠులం. అందువలన ఆయన తన వాక్యమును అంగీకరించిన వారు, క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వారికి పరలోకములో కూడా జ్యేష్ఠత్వపు హక్కు, పౌరత్వం. దీన్ని పౌలు గారు ఏమన్నాడు? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు 20 చదువుదాం. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఈయన చాలా గొప్ప మాట ఉపయోగించాడు, చూసారా? అర్థమయ్యే భాష. మన పౌరస్థితి పరలోకమందు. ఇది జ్యేష్ఠత్వం అంటే పౌరత్వం. యేసుక్రీస్తు ప్రభువుకి తండ్రి వద్ద ఎంత హక్కు అధికారం ఉందో ఆయన అంగీకరించిన వారందరికీ సమానమైన ఆశీర్వాదములు, ఆధిక్యతలు. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము క్రీస్తునందు మనకు అనుగ్రహింపబడ్డాయి. దీన్ని పౌలు గారు ఒక్క మాటలో పౌరసత్వం అన్నాడు. హెబ్రీ పత్రికలో జ్యేష్ఠుల సంఘం ఎంతమందికి ఉంది? ఎంతమంది చెప్పగలరు ధైర్యంగా? క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరికి పరలోకపు పౌరసత్వం అనుగ్రహించబడింది. చాలాసార్లు చెప్తాం కదా మనం, తన కుమారుని రాజ్యములో మనకు ప్రవేశము సమృద్ధిగా ఇవ్వబడిందని చదువుతాం. అవునా? రాజ్య నివాసులుగా చేశాను. కొలస్సీ పత్రిక 1:13, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా. ఇది జ్యేష్ఠత్వం, క్రీస్తును అంగీకరించినప్పుడు. అందువలన మనకి ఇవ్వబడిన పరలోకపు దీవెనలు, పరలోక ఆశీర్వాదములు. ఎఫ్సీ 1:3లో చెప్పబడిన ఆశీర్వాదాలన్నీ ఇవే. ఇంకా సామాన్యులకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ప్రకటన గ్రంథం 3:20 చూడకుండా చెప్పండి. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను వాని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో అతడు భోజనము అంటే సహవాసం.
కమ్యూనియన్ అంటాం దీన్ని. యేసుక్రీస్తుతో కలిసి భోజనం చేయడం అంటే తండ్రితో సహోదరుడితో ఒకే బల్లలో భోజనం చేయడం అంటే సహవాసం, పౌరసత్వం. 21వ వచనం చెప్పండి. నేను జయించాను, నా తండ్రి సింహాసనం కూర్చున్నాను, జయించు వానిని నాతో కూడా నా సింహాసనం అంటే ప్రక్కన కాదు, వేరుగా కాదు, నేనెక్కడ ఉందునో నా యందు విశ్వాసం ఉంచిన వారు అక్కడే ఉంటారు. నేను కూర్చున్న స్థలమే సింహాసనం. అంటే మనం ఊహించినట్టు ఏదో ఒక చిన్న కుర్చీ కాదు. ఆకాశము నా సింహాసనము. ఆకాశం అంటే మనం చూసే ఆకాశం కాదు, తర్జుమా అది కాదు. హెవెన్ అని ఉంటుంది, స్కై అని ఉండదు. పరలోకము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అది భాష, మూల భాష. మహిమగల పట్టణములో ఆయన నివసించే స్థలములో ఆయనను అంగీకరించిన మనకు కూడా క్రీస్తు ద్వారా జ్యేష్ఠత్వపు హక్కు, పౌరసత్వం. తండ్రి యొద్ద క్రీస్తుకున్న మహిమ ఆయన అంగీకరించిన కుమారులకు కుమార్తెలకు అనుగ్రహించబడింది. జ్యేష్ఠత్వం కోసం యాకోబు ఎందుకు పోరాటం మొదలు పెట్టాడో ఇప్పుడన్నా కొంచెం అర్థం అవ్వాలి. ఆస్తి కోసం కాదు, ఇంట్లో అధికారం కోసం కాదు. చెప్పండి, ఇప్పుడు క్రీస్తుతో నిత్యత్వంలో క్రీస్తుతో పౌరసత్వం కోసం తల్లి గర్భంలో ఉండగానే అతడు తన సహోదరుని మడిమ పట్టుకున్నాడు. ఎందుకు చెప్పండి? అతన్ని ముందుకెళ్ళనివ్వకుండా ఆపి తాను బయటకు వెళ్ళాలి. దీన్ని ఏమన్నాడో తెలుసా దేవుడు? మళ్ళీ చదవండి ఇప్పుడు హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో తర్వాయి భాగం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమ పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. ఆగండి, ఇక్కడ మగసిరి గలవాడు. మీకు ఇష్టమైతే రౌండ్ అప్ చేసుకోండి, లేకపోతే అండర్లైన్ చేసుకోండి, ఒక బాక్స్ లా పెట్టండి ఆ మాట. దేవుడు యాకోబును గూర్చి పలికిన ఒక అద్భుతమైన సత్యం. సేవకులు ఎవ్వరు పలకరు ఈ మాట, బోధకులు ఎవ్వరు ఈ మాట పలకరు. ఏం పలుకుతారు చెప్పండి? యాకోబు అనగానే ఏం చెప్తారు? ఇంటర్నేషనల్గా మనం ఇచ్చిన బిరుదు ఆయనకి రెవరెండ్ పదవి ఇచ్చినట్టు ఇచ్చేసాం. చెప్పరే? మోసగాడు 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 మోసగాడు. ఇప్పుడు చెప్పాలా? దేవుడిచ్చిన సర్టిఫికెట్ ఇది, దేవుడు ఇచ్చిన సాక్ష్యం. ఈ సర్టిఫికెట్, ఈ ధృవీకరణ పత్రంలో తన సేవకుని గురించి దేవుడు రాసిన ఒక అద్భుతమైన అరుదైన అర్హత, మగసిరి గలవాడు. అంటే అర్థం ఏంటి? పోరాడి సాధించుకునేవాడు. చదవండి, అక్కడున్న మాటలు చదవండి. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడెను. పోరాడువాడు, మగసిరి గలవాడు అంటే పోరాడువాడు. ఇప్పుడు అర్థమైందా? పోరాడాడని చెప్పాడా, మోసగించాడని చెప్పాడా? ఒకసారి రండి 32వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆది కాండం 32వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి. ఇప్పుడు చెప్పాలి, మోసం చేసి గెలిచితివా, పోరాడి గెలిచితివా? అసలు దేవుడు చెప్పిన మాటలకి మనం చెప్పే వ్యాఖ్యానాలకి అసలు సంబంధమే లేదు. మగసిరి గలవాడు నా సేవకుడు. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే పోరాడి సాధించుకోవాలనే పట్టుదల గలవాడు, మనుషులతో పోరాడి జయము పొందినవాడు. అర్థమైంది మీకు? ఏశావు దగ్గర జ్యేష్ఠత్వం పొందాలని అంటే అన్నతో పోరాడాడు గర్భంలో ఉండే, కానీ సమయం వచ్చినప్పుడు జ్యేష్ఠత్వం దక్కించుకున్నాడు. ఇలా చెప్పుకోవాలి మనం. తర్వాత మనం ఆ భాగం చదువుదాం, చాలా సమయం ఉంది కదా. అన్న దగ్గర పోరాటం చేశాడు, మామ దగ్గర 20 సంవత్సరాలు పోరాటం చేశాడు. మీరు ఎక్కడన్నా ఆయన మోసం చేసి సంపాదించుకున్నాడని దేవుడు రాసిన స్టేట్మెంట్ ఒకటి ఇవ్వండి బైబిల్లో.
యాకోబు మోసగాడై సంపాదించనని పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ నెగిటివ్ స్టేట్మెంట్. కొత్త నిబంధనలో మనందరికీ ఏశావు గురించి దేవుడిచ్చిన స్టేట్మెంట్ బాగా తెలుసు. 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక చెప్పండి. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కు అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో. జాగ్రత్త, అతని గురించి చెప్పేది అతని కోసం కాదు, మీకోసం అన్నట్టు రాశాడు. కానీ యాకోబు గురించి ఇలాంటి స్టేట్మెంట్ కొత్త నిబంధనలో ఒక్కటైంది ఉందా? సింగిల్ స్టేట్మెంట్. ఇక్కడే కాదు, పాత నిబంధనలో ఉందా? దేవుడు డైరెక్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు చెప్పండి? 32:28లో నువ్వు మనుషులను మోసం చేసి గెలిచితివి అలా పోరాడావు. ఇప్పుడు రండి 25వ అధ్యాయం 24వ వచనం. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. బాగా చదవాలి ఈ వచనాలు. 25. మొదటివాడు ఎర్రనివాడు గనుక అతని ఒళ్ళంతయు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను, అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె ఉండెను గనుక అతనికి ఏశావను పేరు పెట్టి. ఎందుకు పేరు పెట్టారు ఏశావని? ఎర్రనివాడు రోమములు గలవాడు. అర్థం అక్కడే ఉంది కదండి, ఇంకా డిక్షనరీ వెతకాలా? వాక్యమునకు వాక్యమే అర్థం. ఇప్పుడు మళ్ళీ రండి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడమను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. అసలు యాకోబు అనే పదానికి అర్థం ఏంటి చెప్పండి? ప్రపంచం మొత్తం చెప్పే డిక్షనరీ ఏంటి? మోసగాడు. అసలు హెబ్రీ బైబిల్ ఏముందో తెలుసా? దేవుడు కాపాడును. యక్కూబ్ అని ఉంటుంది హెబ్రీ భాషలో. యక్కూబ్ అంటే దేవుడు కాపాడువాడు. అసలు భాషే మార్చేశారు. మీరు ఇప్పుడు కింద ఫుట్ నోట్ చదవండి. 2 అనే అంకె ఉంటుంది కదా. అనగా మడిమ పట్టుకొని వాడనుందా? ముందు మోసగాడనుందా? లేక అన్నారు. అంటే ఫుట్ నోట్, ఇది వ్యాఖ్యానం. లేక మోసగాడు. హిబ్రూలో యక్కూబ్ అంటే దేవుడు కాపాడును. చాలా ఉన్నాయి ఇలాంటి అబద్ధాలు. ఇప్పుడు అందుకనే మూలవాక్యం ఏమి తీసుకున్నాం మనం? అసలు దేవుడిచ్చిన స్టేట్మెంట్ దగ్గర ప్రారంభించాం మనం. తల్లి గర్భమందు అతడు తన సహోదరుని మడిమ పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు పోరాడెను, దేవునితో పోరాడి జయము పొందెను. 32:28 దానికి ముందు జరిగిన చరిత్ర. దేవుడు డైరెక్ట్ గా చెప్పాడు, నీవు మనుష్యులతోనూ దేవునితోనూ పోరాడి జయము పొంది గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని. రెండు పేర్లకు మంచి అర్థమే ఉంది. దేవుడు కాపాడువాడు, రెండవది దేవునితో ఇశ్రాయేలు, ఆశీర్వదింపబడిన వాడు కదండి. ఆశీర్వాదం మనకు అక్కడే చదువుతాం కదా. దాని భావం కూడా దేవునితో పోరాడువాడు. 32 దేవునితో పోరాడువాడు. ఇజ్రాయేల్ అంటే అర్థం అదే. మరి అదేంటండి అందరూ మోసగాడు అని చెప్తుంటే మీరేం మోసగాడు కాదని చెప్తే ఎట్టండి? ప్రపంచం మొత్తం ఇప్పటికి ఆయనకి బాగా ముద్రేసేశారు. 27వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాం త్వరగా. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవలను. నేను ప్రశ్నలు అడుగుతా, జాగ్రత్తగా చూడండి. మళ్ళీ బైబిల్ చూడండి. అందుకు యాకోబు చదవాలి, నా సహోదరుడు ఏశావు రోమము గలవాడు, నేను నొన్నని వాడను కదా. 12వ వచనం, ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూసును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచిన ఎడల నా మీదికి శాపమే గాని
ఆశీర్వాదము తెచ్చుకొనను. 27:12 మీరు కంఠోపాఠం చేయాలి, బైహార్ట్ చేయాలి ఈ వచనం. తెలుసు మనకి 27వ అధ్యాయం. ఇస్సాకు చనిపోయే ముందు రోజుల్లో పెద్ద కుమారుని పిలిచాడు, వేట మాంసం తెచ్చి మంచి ఆహారం పెట్టమన్నాడు. వృద్ధాప్యంలో ఆహారం మీద కొంచెం మక్కువ కలగడం సహజమే. ఆశీర్వదిస్తానన్నాడు. పాత నిబంధన కాలంలో తండ్రులు బిడ్డలను ఆశీర్వదించడం పరిపాటి. యాకోబు కూడా 48వ అధ్యాయంలో యోసేపును యోసేపు కుమారులను దీవించాడా లేదా? 49వ అధ్యాయంలో 12 మందిని దీవించాడా లేదా? ఎవరిని దీవెన చొప్పున వానికి ఇచ్చాను. తండ్రి దీవెన, తల్లి దీవెన, అది దేవుడు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన కృప. ఇప్పుడు కూడా అది పాత నిబంధనే కాదు. ఎఫెసీ పత్రిక 6:1 చదవండి. పిల్లలు యవనస్తులు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ వచనాలు. కొత్త నిబంధనలో, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మం. చూసారా, ఇది ధర్మమే. చదవండి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. ఇది కొత్త నిబంధన పిల్లలకా పాత నిబంధన పిల్లలకా? మాట్లాడండి కొంచెం. అయిపోయిందిగా పాత నిబంధన. ఎఫెసీ పత్రిక రాసింది ఎవరికి? క్రీస్తునందున్న పిల్లలకి, మనకు, మన పిల్లలకి. చదువుదాం అన్నమాట. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయువంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. మళ్ళీ మనకి ప్రత్యేకంగా క్రీస్తునందున్న వారికి, మన పిల్లలకి ఇవ్వబడింది. ఇది కూడా ఆజ్ఞే. తల్లిదండ్రులను గౌరవించడం, ప్రేమించడం, వారికి లోబడడం దేవుని ఆజ్ఞ. ఈ రోజుల్లో ఉల్లంఘన జరిగేది ఇక్కడే. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు లెక్క చేయట్లా, మాటే లెక్క చేయరు, అసలు మాటే వినరు. నేను అనుకుందే జరగాలి అంటే ఆజ్ఞాతిక్రమం చేస్తున్నారు పిల్లలు. ఆజ్ఞాతిక్రమము చూసారా? ఏ ఆజ్ఞాతిక్రమించిన పాపమే. అందువలన ధర్మశాస్త్రంలో నేర్పించాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో ఉన్న ఆజ్ఞలవే. నీ తల్లిదండ్రులను సన్మానించాలి. ఆ ఆజ్ఞను మళ్ళీ ఇక్కడ మనకి రెన్యూవల్ చేశాడు కొత్త నిబంధనలో. ఇస్సాకు కుమారుని దీవించాలనుకున్నాడు. చాటును ఉండి విన్నదేమా రెబ్కా. ఇంక తెలిసిన చరిత్రకి నేను ఎక్కడ చదవను, టైం అయిపోయింది. చాటు నుండి విన్నప్పుడు డైరెక్ట్గా వెళ్ళి అడగొచ్చు కదా, భర్త దగ్గరికి వెళ్ళి, అదేంటండి దేవుడు పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని చెప్పాడు కదా, మనకు తెలిసిన విషయమే కదా. ఇప్పుడు మళ్ళీ నువ్వు ప్రత్యేకంగా పెద్దోడిని దీవించాలని ఆలోచన చేయడం దేవుని చిత్తానికి వ్యతిరేకం కదా. ప్రార్థన చేద్దాం, దేవుడు వాళ్ళ భవిష్యత్తు నిర్ణయిస్తాడు అనాలి కదా. దేవుని చిత్తాన్ని నెరవేర్చే మనసు గల భార్య లేక తల్లి అయితే ఏం చేయాలి మీరే చెప్పండి. నువ్వు పెద్దోడిని దీవిస్తావా, ఎట దీవిస్తావు చూస్తా అన్నట్టు ఈమె ప్రయత్నం ఏమి చేసింది అంటే దేవుని చిత్తము, దేవుని ఆశీర్వాదం కాదు, మన ప్రయత్నాలతో మన పిల్లల్ని మనమే దీవించి ఏదో ఒక పద్ధతిలో వాళ్ళని గొప్పవాళ్ళని చేయాలి. దేవుడు ఎప్పుడు చెప్పాడు? గర్భంలో ఉన్నప్పుడే చెప్పేశాడు. అవునా కాదు చెప్పండి? పిల్లలు ఇంకా పుట్టి మేలైనా కీడైనా చెయ్యకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడుగునని ఆమెతో చెప్పబడెను. రోమపత్రిక 9వ అధ్యాయం చూడండి, మళ్ళీ ఒక్కసారి ఆ వచనం చూసుకోండి. రోమపత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. అంతేకాదు రెబ్కా మన తండ్రి అయిన ఇస్సాకును ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన, ఏం ఏర్పాటు? దేవుని ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలంగా కాకుండా పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి కీడైన చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావుని ద్వేషించి తినని వ్రాయబడి ఉన్నది. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాల్లో చెప్పిన మాట పౌలు గారు ఇక్కడికి తీసుకొచ్చాడు. పిల్లలు ఇంకా పుట్టి మేలు కీడు చెయ్యకముందే అంటే ఏంటి చెప్పండి? వాడు వేటాడక ముందే, ఈయన చిక్కుడుగాయ కూర వండక ముందే. అర్థమైందా?
ఏ క్రియ చేయకముందే, క్రియల మూలముగా కాదు ఆశీర్వాదం, జ్యేష్ఠత్వం ఇవ్వబడింది దేవుని ఏర్పాటు సంకల్పము ప్రకారం. కొత్త నిబంధన వాక్యం అందుకే చదవాలి. ఎంతసేపటికి పాత నిబంధన లేఖనాల నుండి మా అన్న వస్తాడు, ఏమన్నా కూరలు కొట్టు పెట్టుకున్నాడా, కర్రీ పాయింట్ యాకోబు. మా అన్న ఎట్లా కూరలు కొనుక్కోవడానికి వస్తాడు, అప్పుడు జ్యేష్ఠత్వం అడుగుదాం. ప్లాండా? తల్లి గర్భంలో ఉన్నప్పుడే జ్యేష్ఠత్వం విలువ ఎరిగిన వాడు ఏం చెప్పిందండి? నా తండ్రి యొద్దకు వెళితే నేను వంచకుడిని అయిపోతాను. వంచకుడు అంటే అర్థం చెప్పండి. మోసగాడనే ముద్ర వేసేస్తారమ్మా నాకు జీవితాంతం. ముందే భయపడ్డాడు ఆయన. తెలీదా? తండ్రి దగ్గరికి వెళ్తే, ఇలా ఆహారం తీసుకెళ్తే అమ్మ మాట ప్రకారం వెళ్ళినా తను మోసగాడు అనిపించుకుంటాడనే విషయం యాకోబుకి తెలుసా తెలీదా? యాకోబు మోసగాడిని అనిపించుకోవాలనే వెళ్ళాడా? ఇప్పుడు ఒక్క మాట చదువుదాం, ముగించేద్దాం. చూడండి 27వ అధ్యాయం. ఇప్పుడు ఆమె ఇచ్చిన జవాబు చదవండి. అయినను అతని తల్లి, నా కుమారుడా ఆ శాపము నా మీదకి వచ్చును గాక. ఏమండి, ఇంక తల్లి ఇట్ట మాట్లాడితే ఇంక పిల్లవాడు తల్లి మాట వెనక ఏం చేస్తాడు చెప్పండి? ఇక్కడ ఈ భాగమే చదవరు ఎప్పుడు. బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పము. చెప్పండి వాక్యం. వాడు వృద్ధుడైనను దాని నుండి తొలగిపడు. పాత తర్జుమాలో వృద్ధుడైనను ఉంటుంది, ఇప్పుడు వచ్చే తర్జుమాలో పెద్దవాడు అని ఉంటుంది. అంతే తేడా. ఏమి నేర్పించింది? మోసం చేయడం. ఏ బడిలో నేర్చుకున్నాడు? అమ్మఒడి మొదటి బడి కాదంటారు చెప్పండి అయ్యా? రిబ్కా స్కూల్ ఆఫ్ చీటింగ్. థ్యాంక్ యూ బ్రదర్. సుధాకర్ అన్న మంచి టైటిల్ పెట్టాడు బోర్డుకి, ఆ స్కూల్కి. అవునాగా చెప్పండి. అందుకే మొదటే గుర్తు చేశా, మదర్ టంగ్. బడిలో జరగకముందే భాష నేర్చుకునేది ఎక్కడంటే అమ్మ దగ్గరే. సత్యం పలికిన, అబద్ధం పలికిన, మోసం నేర్చుకున్న, యథార్థత నేర్చుకున్న సమూయేలుకి ఏమి నేర్పించింది? సత్యం, ప్రార్థన, దైవ భయం, పవిత్రత, క్రమశిక్షణ. తల్లి నేర్పితేనే కదా దైవజనుడు అయ్యాడు. యాకోబును మోసగాడనే పేరుకి, ముద్రకి గురి చేసింది తల్లి. మీరు ఒప్పుకోకపోయినా బైబిల్లో ఉందంతే. ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడ్ను. ఇలాంటివి స్త్రీల సమాజానికి ఇష్టం ఉండవేమో ఈ వాక్యాలు. మరి జరిగింది అదే రాశాడు, మళ్ళీ ఆయన రాసి పెట్టాడు కొత్త నిబంధనలో. గడగడ వణికిపోయాడు యాకోబు. అమ్మ, నాన్నను మోసం చేయడమా? తండ్రిని మోసం చేయడం కంటే మహాపాతకం ఏముంటుందమ్మా? నా మీదికి శాపం వస్తుందమ్మా నువ్వు చెప్పే పని చేస్తే అంటే. ఆ శాపం నా మీద వేసుకుంటా పోరా అంది. చాలాసార్లు పిల్లలు అమ్మ మాట కాదనలేరు, నాన్న మాట అని ఎదిరిస్తారు. కానీ కొన్ని చోట్ల అమ్మ మాట దేవోక్తిలా పాటిస్తారు. ఓ తల్లి నేర్పించింది, నా కుమారుడా, నేను మొక్కులు కనికరిన నా కుమారుడా, నీకే ఏమందును? చూసారా, మద్యపానము రాజులకు తగదు, నీ బలము స్త్రీలకు ఇవ్వకము. నేర్పలేదండి? ఆహా, బైబిల్ ఎంత మంచి మాట నేర్పిస్తుంది. కృపగల ఉపదేశము బోధించును. 31వ అధ్యాయంలో ఆమె నోరు తెరిచి కృపగల ఉపదేశము బోధించును. ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలందరూ. ఆమె పెనిమిటి ఎందరో కుమార్తెలు పతివ్రతా ధర్మమును ఆచరించారు కానీ నీవు వారందరినీ మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను పొగడను. బైబిల్ చూడండి అన్ని పాఠాలు నేర్పిస్తుందో. చిలక పలుకులా చెప్తాం, జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టును. ఎప్పుడు జ్ఞానం? నీ ఇల్లు, నీ పిల్లల జీవితాలు ఎలా కడుతున్నావు? రక్షణ అనుభవ జ్ఞానం, వాక్యానుసారమైన జీవితం. తల్లి నడవాలి, బిడ్డలకి నేర్పించాలి. ఫస్ట్ స్కూల్ అమ్మ దగ్గరే. యాకోబుకి ఇష్టం లేకుండానే నాన్న దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. చివరి ఒక్క మాట చదివి ప్రార్థన చేస్తాను. చివరి వచనం 25వ అధ్యాయం. యాకోబు ఆహారమును
34వ వచనం. గుడ్. యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకము ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. బాగా గమనించాల. తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. నాకు ఎందుకని అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. లాక్కున్నాడా, అతను పడేసుకొని వెళ్ళాడా, వదులుకున్నాడా? మీ బైబిల్లో ఎట్లా ఉంటాడో చెప్పండి. నేను చెప్పినట్టు మీరు ఎందుకు చెప్పాలి? గర్భంలో నుండే క్రీస్తు దగ్గర ప్రథమ స్థానం కొరకు పోరాడిన మగసిరి గలవాడు, దేవుడిచ్చిన సాక్ష్యం. తల్లి దగ్గరే వంచకుడనే ముద్రపడి లోకంలో అడుగుపెట్టినవాడు. తీలరా, మనకు పాఠం కాదా? ఒక్క పూట కూటి కొరకు. మన దేశంలో చెప్తాంగా, కోటి విద్యలు కూటి కొరకే. లంచం తీసుకోవడం ఒక విద్యే, కల్తీ చేయడం ఒక విద్యే, శరీరం అమ్ముకోవడం ఒక విద్యే, మోసం చేయడం, మోసం చేసి సంపాదించడం విద్యే. ఏశావు మార్గంలో వెళ్ళకండి, పోరాడండి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీలోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ పిల్లలు నీ భోజనపు బల్ల యొద్ద ఒలివ మొక్కల వలె వర్ధిల్లుదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలి యందు నడుచువాడు ఎలాగునా. ప్రభు అట్టి అనుభవాల్లో మనల్ని నడిపించుగాక. ఆమేన్. కృపామయుడైన తండ్రి, మీరు దిగివచ్చి మాకు మాదిరి చూపారు. మోసం శాపం కింద బ్రతుకుచున్న మాకు మీ జ్యేష్ఠత్వం, పరలోక పౌరత్వం, క్రీస్తుతో కూడా మహిమలో మాకు పాలు ఇచ్చారు. భూమి మీద మీ పిల్లలుగా, మీ సాక్షులుగా బ్రతికే అధికారం, ఆధిక్యత ఇచ్చిన మీకు మేము నమ్మకస్తులుగా బ్రతుకుటకు సహాయం చేయమని క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చేసి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.